ఇక బీజేపీ అభ్యర్థులకు సరితూగే అభ్యర్థులు లేకపోవడం వల్లే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొన్ని చోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తన నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు లోక్సభ ఎన్నికలలో సాయశక్తులా పోరాడాయని చెప్పారు. తనతో పాటు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, వివేక్, దామోదర రాజనరసింహ లాంటి కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా శాసనసభకు ఎన్నిక కావడంతో లోక్సభ ఎన్నికలలో పలుచోట్ల బీజేపీ అభ్యర్థులకు సరితూగే నేతలు లేకపోయారని అన్నారు. బీజేపీ తరపున పోటీ చేసిన ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్లు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి తిరిగి లోక్సభకు పోటీ చేయడం వల్ల వారి పర్సనాలిటీలతో పోటీ పడే విషయంలో అక్కడి తమ అభ్యర్థులు కాస్త వెనకబడ్డారన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుగ్లక్ రోడ్డులోని తన అధికార నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని, ఆ విషయంలో తాను జోక్యం చేసుకోవట్లేదని చెప్పారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారి ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయని ప్రస్తావించారు. కత్తి పట్టినోడు కత్తికి బలైతాడు అన్నట్లు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినోళ్లు దానికి బలి కావడం ఖాయమని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ గురించి విలేకరులు ప్రశ్నించగా అంతా మీడియాయే మాట్లాడిందని వ్యాఖ్యానించారు.